హాయ్ వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్. మనం తిన్న ఫుడ్ బిల్ తో అనాథ పిల్లలు చదువుకోవచ్చు. చాలా హోటల్స్ కదా కానీ అన్నిటికంటే భిన్నంగా ఉంది ఇక్కడ. క్రష్డ్ క్రాబ్. హాయ్ మై నేమ్ ఇస్ క్యాతి. వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అమ్మాయి శ్రీతన్వి బర్త్డే. సరదాగా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుందామంటే ఎక్కడ బాగుంటుందో కాకినాడ ఆలోచిస్తే నాకు అంబిక ఆక్వా రెస్టారెంట్ కనపడింది. సో ఇదే ఈ అంబిక ఆక్వా రెస్టారెంట్. ఈ ఆక్వా రెస్టారెంట్ అయితే మనకి భానుగుడి జంక్షన్ ఎస్పీ ఆఫీస్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట, క్వైట్ ఆపోజిట్. అలాగే డామినోస్ కూడా ఇక్కడే. ఇక్కడ ఏంటంటే స్పెషల్, మీరు లోపలికి వెళ్తే కనుక చాలా బాగుంటుంది థీమ్ అయితేనే, అందుకని పిల్లలందరూ తీసుకుని ఇక్కడైతే వచ్చాను నేను. మన ఛానల్ ఇప్పుడే కనుక చూస్తే కనుక సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. Hi, I am Ashu. Today we are at Tanvi's birthday party. Hi guys, my name is Hasni. My name is Sahasra. Hi, my name is Kyati. తన్వి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. ఇక్కడ మొత్తం అందరూ చాలా సైలెంట్ కూర్చున్నారు. బట్ ఒక్క నిమిషం వీడియో కదా అలా యాక్షన్ చేస్తున్నారు అంతే. వీడియో తీయట్లేదంటే అప్పుడు రెచ్చిపోతారు ఎవరికాళ్ళు. సో మనమైతే ఈ అంబిక ఆక్వా రెస్టారెంట్కి వచ్చాం కదా. ఇక్కడ ఆక్వా థీమ్ అంతా కూడా చాలా బాగుంటది. రెస్టారెంట్ ఇన్సైడ్ అంతా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా అక్వేరియం థీమ్ తో నిండిపోయింది. మెయిన్ థీమ్ అంతా కూడా ఫిషెస్. చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటది సరదాగా ఆడుకోవడానికి. అది చూసారు కదా, ఎక్కడ చూసినా కూడా ఇదంతా మెయింటైన్ చేయడం చాలా కష్టం, బట్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ కి ఒక ప్రత్యేకత అయితే ఉంది. అదేంటంటే ఈ రెస్టారెంట్ లో ప్రతిరోజు మొదటి ఫుడ్ తిన్న ఇద్దరు కస్టమర్స్ డబ్బుల్ని అనాథ పిల్లల చదువులకి అయితే ఉపయోగిస్తున్నారు. చాలా గ్రేట్ థింగ్ కదా ఇది. ఇక్కడ ఫుడ్ లైవ్ స్ట్రీమ్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. అంత చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే ఎవరైనా బర్త్డే ఉంటే వాళ్ళే కేక్ ఇచ్చి మరీ బర్త్డే చేస్తారు. మస్ట్ ట్రై ఐటమ్స్ క్రంచీ చికెన్, మలై తిక్క, ఫిష్ తిక్క, చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేస్తాం. క్రంచీ చికెన్ తయారు చేస్తున్నారంట. జుమ్ ఆడిపోతుంది చూసారా పొగలతోటి. ఇంత వేడిలో చెఫ్ ఇలా తయారు చేయడం చాలా కష్టం. మామూలుగా వీడియో తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంది. క్రంచీ చికెన్ ప్రాసెస్ చూస్తున్నాం. ఇంకా ఇవైతే ఫిష్ తిక్క, మలై తిక్క. ఈ తందూరి జాయింట్లు చూసారు కదా, నోరు ఊరిపోతుంది. మలై తిక్క, ఫిష్ తిక్క సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. ఇది దమ్ బిర్యానీ ప్రిపరేషన్ లో ఉన్నారు వీళ్ళు. ఒక్కొక్కటిగా టేస్ట్ చేస్తే ఒకదాని మించి ఒకటి టేస్ట్ అదిరిపోయినాయి. పిల్లలందరూ కూడా నాకు చాలు బాబోయ్ అన్నంత వరకు కూడా వాళ్ళకి ఎలా సర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇదైతే చాలా బాగుంది. ఇదైతే నా ఫేవరెట్ స్టార్టర్ క్రంచీ చికెన్. టేస్ట్ అయితే చాలా బాగుంటది. దగ్గరుండి మరి క్రంచీ చికెన్ తినకపోతే ఊరుకోవాలి మేడం గారు. చచ్చిందాన్ని ఇంకా చంపేస్తున్నారు. ఈ రెస్టారెంట్ స్పెషల్ డిష్ స్టఫ్డ్ క్రాబ్ అయితే సీ ఫుడ్ లవర్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. మరి అది ఎలా తీయాలో చెప్తున్నారు చూసారా, అలా తినాలంట. కానీ పేరున అలా తినకూడదు, ఆల్రెడీ స్టఫ్ ఉంది అందులో. చికెన్ మొగలై మెయిన్ డిష్ అయితే వస్తుంది. వీళ్ళందరికీ ఒకటే ఆలోచన ఏంటంటే కేక్ కటింగ్ ఎప్పుడు అని. ఇంతమంది పిల్లలు మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమే మనకి. గోంగూర మటన్ నా ఫేవరెట్ డిష్. అన్ని ఐటమ్స్ సూపర్ ఉన్నాయి. క్రంచీ చికెన్ అయితే చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. వీ కెన్ ట్రై హియర్. చాలా బాగుంది, సూపర్. మనకి బర్త్డే కేక్ అయితే రెడీ చేసేస్తున్నారు. కేక్ కటింగ్ ఒకటే పెండింగ్ ఉంది మనకి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఫైనల్ టచ్ లో తన్వి బర్త్డే కేక్ కూడా కట్ చేసింది. ఇలా అకేషన్ చేసుకోవడం కూడా చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది. ఈ రెస్టారెంట్ కి వచ్చి ప్రతిరోజు మొదటి ఫుడ్ తిన్న ఇద్దరు కస్టమర్ల బిల్ డబ్బుల్ని అనాథ పిల్లల చదువుకైతే ఉపయోగిస్తున్నారు. మేము తిన్న ఫుడ్ బిల్ కూడా దీనికి ఉపయోగించడం చాలా సంతోషించాం. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఫాలో కొట్టండి. మరి ఈ విధంగా తన్వి బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.